దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం మన ప్రభువును మనం ఆరాధించడానికి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. 100వ కీర్తన, కీర్తనలు 100, 100వ కీర్తన. ఈ కీర్తన అంతటిని కూడా మనం మార్చి చదువుకుందాము. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలాగా చదువుదాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. 2వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి మరలా చదువుకుందాము. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చెరి రాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాలం మన ప్రభువును ఆరాధించడానికి, ఆత్మ సత్యాలతో గణపరచడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం మన ప్రభువును ఆరాధించడానికి ప్రోత్సాహము నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఈ కీర్తన స్తుతి అర్పణ కీర్తన అని రాయబడింది. అంటే దేవుణ్ణి స్తుతిస్తూ అర్పించే కీర్తన. ఆయనకు అర్పణగా స్తుతులను సమర్పిస్తున్నాడు కీర్తనకారుడు. స్తుతి, కృతజ్ఞతాభావం ఆరాధనకు పునాది. ప్రభువును స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గణపరచడం, ఆయన ప్రభావాన్ని, గుణగణాలను ప్రశంసించడమే ఆరాధన. ఈ ఉదయకాలం దేవుని సన్నిధానానికి వచ్చిన సహోదరి, సహోదరుడా, ఎలాంటి వైఖరితో మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం? ఆరాధించే ఆ అనుభవాన్ని మనం పొందుతున్నామా? ఈ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది, సమస్త దేశములారా అన్నాడు. మరి దేశములారా అంటే, దేశమంటే మట్టి కాదు అన్నాడు ఒక కవి. దేశమంటే మనుష్యులోయి అన్నాడు. సమస్త దేశములారా అంటే భూమండలములో ఉన్న సకల ప్రజలు ఆయనను స్తుతించాలి. సకల ప్రజలు యెహోవాను స్తుతించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేదా సకల ప్రాణులు అని మనం చదువుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం రక్షణ పొంది ప్రభువును రుచి చూచి ఎరిగి ఆరాధించడం ఆత్మసత్యాల ఆరాధన. యెహోవా ఉత్తముడు లేదా దయాళుడు అని రుచి చూచిన వారే ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతారు. ఒక ఆరాధకుడికి ప్రభువును ఆరాధించాలంటే ఎలాంటి స్థితి లేదా ఏ వైఖరి ఉండాలో ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. యెహోవాకు
ఉత్సాహధ్వని చేయుడి అన్నాడు. 2వ వచనం చివరి భాగంలో కూడా ఏమన్నాడంటే ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి అన్నాడు. ఇది ఆరాధనలో మనం కలిగి ఉండవలసిన వైఖరి. దేవుణ్ణి ఆరాధించేవారు నిరుత్సాహంగా ఉండొద్దు, ఏదో కృంగిపోయి ఉండొద్దు, ఆయన ఆరాధించడానికి అనాసక్తిగా కూడా ఉండొద్దు. ఉత్సాహ ధ్వని, ఉత్సాహ గానముతో మనం ఆయనను ఆరాధించడానికై ఆయన సన్నిధికి రావాలి. అంతేకాదు దావీదు కూడా అన్నాడు, ఉత్సహించు పెదవులతో నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. ప్రభువును స్తుతించడానికి ఉత్సాహముతో కూడినటువంటి పెదవులు మనకు ఉండాలి. ఆయన మనకు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి నాడు ఆరాధించడానికి ఆ ఉత్సాహం మనలో ఉందా? ఉత్సాహముతో ఆయన సన్నిధికి చేరామా? ఉత్సహించేటువంటి ధ్వని మనం కలిగి ఉన్నామా? మనం ఎంతో ధన్యులమవుతాం. ఉత్సాహము లేకుండా ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గణపరచలేం, స్తుతిని ప్రచురపరచలేం. ఆరాధించే వారి అనుభవం ఉత్సాహముతో కూడినదై ఉండాలి అని ఈ స్తుతి అర్పణ కీర్తన మనకు నేర్పుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో స్తుతించడానికి ఎంతో ఉత్సాహం చూపిన భక్తులు ఉన్నారు. దావీదు అన్నాడు, నేను దినమునకు 7 మారులు ఆయనను స్తుతిస్తున్నాను అన్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు. ఆరాధించడానికి మనం ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుడే మనకు ఆ ఉత్సాహాన్ని మనలో పుట్టించేవాడిగా ఉంటాడు. రక్షణ పొంది దేవుని బిడ్డలమైన మనం ఉత్సాహముతో ఆయన సన్నిధికి వస్తున్నామా? ఉత్సాహ ధ్వని చేస్తూ ఆయన ఆరాధిస్తున్నామా? ఎలుగెత్తి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన స్తుతిని ప్రచురపరచాలి. సమరయ స్త్రీ రక్షించబడిన తర్వాత ఆమె ఉత్సాహముతో గ్రామములోకి వెళ్ళింది. ఆయన తన జీవితం గురించి, రానున్న నిరీక్షణ గురించి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఆమె వారితో చెప్పింది. ఆ ఊరిలో ఉన్న గ్రామస్తులందరూ కూడా పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చారు. మరి 3 దినాలు ఆయన వాక్యాన్ని విన్నారు. వారు కూడా యేసే క్రీస్తని, నిజముగా ఈయన లోకరక్షకుడని తెలుసుకున్నారు. అనేకులు ఆ సమరయులలో ఆయన యందు విశ్వాసముంచిరి అని రాయబడి ఉంది. వారికి ఉత్సాహం, లేదా సమరయ స్త్రీ యొక్క ఉత్సాహం ఇతరుల రక్షణకు కూడా కారణమైంది. యేసే క్రీస్తు అని ప్రకటించింది. ఈయన లోకరక్షకుడు కాడా అని వారిని ప్రశ్నిస్తూ వచ్చింది. ఈయన మెస్సియా అని గ్రామమంతా తెలియజేసింది. ఈనాడు ఆ ఉత్సాహం మనకుందా? అదే ఆరాధన. మొట్టమొదటిసారిగా ప్రభువారు సమరయ స్త్రీతోనే ఆత్మసత్యాల ఆరాధన గురించి మాట్లాడారు. జ్ఞానవంతుడు, బోధకుడు, అధికారి అయిన నికోదేముతో ఆయన మాట్లాడలేదు. ఆయన ఇశ్రాయేలుకు బోధకుడు. ఆయనతో ఏం మాట్లాడాడు అంటే, నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు రక్షణ పొందాలి అన్న సత్యాన్ని మాట్లాడాడు. సమరయ స్త్రీ ధర్మశాస్త్రాన్ని ఏమి ఎరగని, అంటే అంత బాగా ఎరిగిన వ్యక్తి కాకపోయినా ఆరాధించాలన్న ఉత్సాహం ఆమెకున్నది కాబట్టి దేవుడు ఆమెకు ఆరాధన అంశాన్ని తీసుకొచ్చి చెప్పాడు. ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి అని ఆలోచన చేస్తున్నాము. ఆమె అనుకుంటుంది ఆ కొండ మీదనే ఆరాధించాలనుకుంటుంది. కానీ యేసయ్య ఆమెతో మాట్లాడుతూ అన్నాడు, అమ్మా, ఒక కాలము వస్తూ ఉంది,
ఉత్సాహంగా ఆరాధించేవారు ఆయనకు కావాలి. అది యథార్థంగా ఆరాధన గురించిన ఉత్సాహము నీలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని నీతో చెప్తున్నాను, నా మాట నమ్ము అంటున్నాడు. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 21 నుంచి చదవండి. యోహాను 4:21. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. వెలిగింపబడిన ఆత్మ, సత్యమైన వెలుగు ఆ ఆత్మను వెలిగించాడు. అప్పుడు అది ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన అవుతుంది. నాడు ఈ ఉత్సాహం నీకుందా? నా రక్షణకై ప్రభు చేసిన కార్యం ఎంతో గొప్పది అని గ్రహించావా? నరకపు శిక్ష కొట్టేశాడు. ఈ లోకంలో నీకు శాంతి, నెమ్మది, సమాధానం ఇచ్చాడు. వెలివేయబడిన జీవితాన్ని ఆయన చేర్చుకొని ఆనందంతో నింపాడు. ఎవరికి అక్కరలేని మనలను ఆయన కోరుకున్నాడు, వెతికాడు, మనల్ని వెలిగించాడు. ఆ ఉత్సాహాన్ని ఎప్పుడు కూడా నీరు కారనివ్వద్దు. ఆరాధించడానికి అందరికంటే ముందుగా మనం ఉండాలి. ఉత్సాహధ్వనితో ప్రతి ప్రభుదినం, అలాగే వ్యక్తిగతంగా గృహాలలో కుటుంబముగా ఆరాధించడానికి ఎప్పుడు ఉత్సాహాన్ని చూపించే వారంగా ఉండాలి. నా రక్షణకై నీకు స్తోత్రం అంటూ ఎలుగెత్తి మహాశబ్దముతో ఆయనను కొనియాడేటువంటి వారంగా ఉండాలి. ఇది ఆరాధించే వారికి ఉండవలసిన మొదటి అనుభవం. రెండవది, ఆరాధించేవారు కలిగి ఉండవలసిన అనుభవం. 2వ వచనం చదవండి. 100వ కీర్తనలో, కీర్తన 100 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి అన్నాడు. ఆరాధించేవారు సంతోషంగా ఉండాలి. ఉత్సాహంగా ఉండడం మొదటి అనుభవం అయితే, ప్రభువును సేవించడానికి తగిన సంతోషం మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. మన గోనెపట్టను విడిపించాడు. మన దుఃఖాన్ని నాట్యముగా మార్చాడు. దావీదు సంతోషముతో ఆయనను స్తుతించినట్లుగా దేవుడు కార్యం చేశాడు. 30వ కీర్తన 30:11 వచనం చదవండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను ఎలా అంటే సంతోషంతో స్తుతిస్తాను. నిన్ను ఆరాధించడం నాకు కష్టం కాదు.
అది నాకు ఎంతో ఇష్టం. ఒక కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు మన హృదయం ఎంత సంతోషిస్తుందో, ఆరాధించడానికి అంతకంటే ఎక్కువ సంతోషం మనం కలిగి ఉండాలి. సంతోషాన్నే వస్త్రంగా ధరించాలి. నాకు కొత్త బట్టలు లేవు ఈ పండక్కని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ కొత్త బట్టలు పాతగా అయిపోతాయి. కానీ దేవుడిచ్చిన సంతోషం నిరంతరం ఉంటుంది. వారి తలల మీద నిత్యానందముండును అన్నాడు. వారు సంతోషముతో స్తోత్రము చేసి తిరిగి ఆయన యొద్దకు వత్తురు అన్నాడు. నువ్వు స్తుతించడంలో సంతోషాన్ని చూపిస్తున్నావా? ఆరాధన సమయం నీకు కష్టంగా ఉందా? నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ సంతోషానికి అవసరమైన కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు. జీవితంలో అనేకమైన మేలులు ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. ఇంతటి గొప్ప తండ్రి మనకెక్కడ ఉంటాడు? అందుకే మనం ఉత్సాహముతో ఆయనను ఆరాధించాలి, సంతోషముతో ఆయనను ఆరాధించాలి. ఇంకొక అనుభవం ఏంటంటే 4వ వచనంలో రాయబడి ఉంది. 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి అన్నాడు. అంటే కీర్తనలు ఎవరు పాడతారంటే సంతోషంగా ఉన్నవారే. దుఃఖంలో ఉన్నవారు కీర్తన పాడలేరు. కానీ క్రైస్తవ జీవితం, మనం దుఃఖంలో ఉన్నప్పుడు కీర్తన పాడచ్చు, సంతోషములో ఉన్నప్పుడు కూడా కీర్తన పాడచ్చు. ఎవరికైనా సంతోషము కలిగిన వాడు పాటలు పాడవలేను అన్నాడు. ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు ప్రార్థన చెయ్యవలేను అన్నాడు. మీరు సంతోషముగా ఉండి పాటలు పాడడి, మీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు అన్నాడు. సీయోనుకు దేవుడి మాటలు చెప్తూ వచ్చాడు. ఈనాడు ఆయన పాట మన నోట ఉండడం మన సంతోషానికి, ఉత్సాహానికి కూడా కారణమవుతా ఉంది. ఆ ఉత్సాహ సంతోషాలను బట్టి అనుభవపూర్వకంగా మనం కీర్తనలను పాడుచు ఆయనను గణపరచాలి, కృతజ్ఞతార్పణలను చెల్లించాలి. మరి ఆయనకు అలాంటి ఆరాధన మనం చెల్లిస్తున్నామా? కీర్తనలు పాడడం అంటే మరొక రకంగా చెప్పాలంటే మనం విరిగి నలిగి ఉండడమే. ఎందుకంటే గొప్ప బానిస బ్రతుకులో ఉన్న మనల్ని ఆయన విమోచించాడు. పాపానికి కట్టబడి, పాపం చేత పట్టబడి, రాళ్లతో రువ్వి చంపబడాల్సిన స్థితిలో మరణానికే పాత్రులమైన మనలను మనము చెల్లించవలసిన క్రయాన్ని ఆయన చెల్లించి విమోచించాడు. బానిస సంఖ్యలు, పాపదాస్యము నుంచి విమోచన, శిక్ష కూడా కొట్టివేసి మనలను ఆయన విమోచించాడు. అలాగైతే ఆ అనుభవం పొందిన వారే విరిగి నలిగిన హృదయంతో ఆయనకు పాటలు పాడగలరు, కీర్తనలతో ఆయనను గణపరచగలరు, కీర్తనలతో ఆయనను కొనియాడగలరు. ఆ విరిగి నలిగిన అనుభవపూర్వకమైన పాటలే ఆయనకు స్తుత్యారాధన, స్తుత్యార్పణ కీర్తనగా ఆయన సన్నిధి చేరుతూ ఉంటుంది. చూడండి, 69వ కీర్తనలో దేవుడు కోరుతున్న వచనం అక్కడ రాయబడి ఉంది. దేవుడు మన నుంచి ఆశించే ఆ కృతజ్ఞతార్పణ కీర్తనలు ఆయనకు మనం అర్పిస్తున్నామా? కీర్తన 69 29వ వచనం నుంచి సహాయం చేయండి. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను
దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడేళ్ల కంటేను అది యెహోవాకు ప్రీతికరం. విరిగి నలిగిన హృదయంతో అనుభవపూర్వకమైన కీర్తనలు ఎంత ధన్యతను మనకు కలగజేస్తున్నాయి. అదే ఆయనకు ప్రీతికరం. ఆత్మసత్యాల ఆరాధన ఆ భాగాన్ని చూపిస్తాం. ఒక ఆయన ఎల్లప్పుడూ ఒక స్టేటస్ పెట్టుకుంటాడు తన వాట్సాప్లో. ఏమని పెట్టుకుంటాడంటే, ఆలయంలోకి ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం. ఈ చరణం తెలుసు కదా మీకు, ఆలయములోనికి రండి అందరూ. ఎప్పుడు చూసినా ఆ స్టేటస్ ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు ఆలయానికి రాడు. ఇది అనుభవపూర్వకమైన కీర్తన లేకపోతే అతనికి ఆచార కీర్తన? అనుభవము లేకుండా ఆ పాట పాడే యోగ్యత అర్హత మనకు లేదు అని గ్రహించాలి. ఎప్పుడైతే విరిగి నలిగి విమోచన అనుభవాన్ని పొందుతామో అప్పుడు మనం కన్నీటితో ఆయనను గణపరుస్తాం, ఆరాధనను ఆయనకు చెల్లించే వారంగా ఉంటాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అని పాడాలంటే మనం ఆ అనుభవాన్ని పొందినటువంటి వారంగా ఉంటే అది ఆయనకి ఎంత ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఆ చరణం పాడుకుందాం. ఈ దినము నే పాడుట నీ వలనే యేసు, ఈ దినము నీ వలనే యేసు, ఎల్లప్పుడు నీ పాడెదను. ఎల్లప్పుడు నీ పాడెదను. ప్రియమైన యేసు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా చేసిన ఉపకారముకై దేవా స్తోత్ర. ప్రియమైన యేసు ప్రభు, అనుభవపూర్వకమైన ఆరాధనే ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన. నువ్వు పాపము నుంచి విమోచింపబడి రక్షణ పొందితే ఉత్సాహముతో సంతోషముతో కీర్తనలతో ఆయనను స్తుతిస్తావు. స్తుతి అర్పణ ఆయనకు చెల్లించేవాడిగా ఉంటావు. ఎందుకంటే ఈ ప్రాణ విమోచన క్రయధనం ఎవ్వరునూ చెల్లించక అట్లుండవలసినదే అన్నాడు. అలాగే ఉండవలసిన క్రయధనాన్ని యేసయ్య తన ప్రాణం పెట్టి చెల్లించాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ అనేకుల కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టుటకు వచ్చెను అన్నాడు. ప్రేమించి ప్రాణమిచ్చిన ఆ దేవుణ్ణి ఆరాధించడానికి నీవు సిద్ధమా? ఉత్సాహ సంతోషాలతో కీర్తనలతో గణపరచడానికి నీవు సిద్ధపరచుకుంటున్నావా? అప్పుడు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. అది అతనికి ఆయనకు ప్రీతికరంగా ఉంటుంది. మనల్ని ఆశీర్వదించాడు దిస్తాడు. అటు ఉదయకాలం ఆయన సన్నిధికి వచ్చిన మనం విరిగి నలిగి ఆయన ఆత్మసత్యాలతో గణపరుద్దాం. అనుభవం ఎరిగి అనుభవముతో ఆయనను కొనియాడుదాం. ఈ కొద్ది తలంపులను
ప్రభు దీవించునుగాక. దయతో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి వెళదాం.